ఈరోజు నానా రకాల బాధల్లో, ఇబ్బందుల్లో, అవమానాల్లో, తిరస్కారాల్లో, తృణీకారాల్లో, ఆవేదనలో నలుగుతున్న నీ జీవితం ఏమవుతుందో నీకు తెలియదు. అది ఎలా దేవుడి నిర్ణయంలో ఉందో నీకు అర్థం కాదు. ఈరోజు నీవు తృణీకరింపబడుతున్నావు. ఎవరి ద్వారా వారికి తెలియదు. కానీ నిన్ను నిర్మించిన వాడికి మాత్రం నీ లైఫ్ తెలుసు. ఏమండి? ఆయన నవ్వుకుంటాడు. నీ జీవిత ఆరంభంలో నువ్వు పడుతున్న మాటలను బట్టి, అసలు నా బ్రతుకు ఎందుకు అని నువ్వు నిందించుకుంటున్న మాటలను బట్టి, అన్నింటిని బట్టి నవ్వుకుంటూ ఉంటాడు ఆయన. నువ్వేం ఏడుస్తుంటావు, నువ్వు గాయపడుతుంటావు, నీ దీన స్థితిని తలుచుకొని నువ్వు కుమిలిపోతూ ఉంటావు. నిన్ను తృణీకరించే వాళ్ళు నిన్ను చూసి నవ్వుతూ ఉండొచ్చు. అంటే వారిని ద్వేషించమని కాదు, వారికి తెలియకయే. అది నీ ఇంటివారు కావచ్చు, నీ సమీపస్తులు కావచ్చు, తోడబుట్టిన వారు కావచ్చు, స్నేహితులు కావచ్చు, సంథింగ్ ఎవరైనా కావచ్చు. వారు అంటుండొచ్చు, వారిని బట్టి నీవు దుఃఖపడుతుండొచ్చు, గాయపడుతుండొచ్చు. తన దేవుడు చిరునవ్వు నువ్వు అనుకుంటాడు. ఈరోజు నువ్వు ఇలా ఉన్నావు కదా, కానీ ఒక దినాన నేను నిన్ను ఒక అంతస్తుకు చేరుస్తాను. ఆ స్థితిలో నువ్వు ఉన్నప్పుడు ఇంత గొప్ప వ్యక్తి ఇంత తృణీకరించింది అని. నిన్ను దేవుడు నీకు ఇవ్వబోతున్న ఆ భవిష్యత్తుని, ఆ ఉన్నతమైన ఆ పరిస్థితిని ఎరుగని వారు, నిన్ను గాయపరిచిన వారు అందరూ కూడా సిగ్గుపడి వారు నీ ఎదుట తల వంచి నిలిచేటువంటి ఒక రోజు ఉంటుంది. కొన్ని కార్యాలు మనం చూస్తున్నప్పుడు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. బైబిల్లో ఈ ఒక్క దావీదే కాదు, మిగిలిన భక్తుల్లో కూడా కొంతమందిని మనం చూసినప్పుడు, వాళ్ళ ఆరంభాన్ని మనం చూసినప్పుడు, తర్వాత వాళ్ళని దేవుడు చేసిన విధానం చూసినప్పుడు కించిత్ ఆశ్చర్యం కలగక మానదు. వాళ్ళ మధ్యలోనే తిరుగుతున్నాడు. తండ్రి పిలుస్తాడు, రాయ్ దావీదు రానాయన అని ఓ పని చెప్తాడు. అన్నలు పిలుస్తారు, పెద్దన్న పిలుస్తాడు, వీడేడి దావీదు గాడేడి అనో, లేకపోతే ఏ దావీదు ఎక్కడ్రా అనో. అందరూ పెద్దోళ్లే కదా. తండ్రి పెద్దోడు, తల్లి పెద్దది, అన్నలు పెద్దోళ్ళు, అందరూ పెద్దోళ్లే. చిన్నోడు మీద పెద్దోళ్ళు అందరూ పెత్తనాలు చేస్తారు. ఆ బజారుల్లో వీధుల్లో తిరుగుతున్నప్పుడు మరి దావీదుని అందరూ చతురుగా మాట్లాడుతూ ఉండొచ్చు. స్నేహితులు దావీదు మీద పడిగిడి ఆటలాడి ఉండొచ్చు. తన స్నేహితులతో కలిసి ఆ పొలాల్లో ఆటలాడుకొని ఉండొచ్చు, గంతులు ఇస్తుండొచ్చు, కొండలు గుట్టలు మెరకలు ఎక్కుతుండొచ్చు, చెట్లు ఎక్కి దిగుతుండొచ్చు. తన బజార్లో ఉన్నటువంటి ప్రజలు, తమ వీధుల్లో ఉన్నటువంటి ప్రజలు దావీదుకు పనులు చెప్పుండొచ్చు. ఒకవేళ ఆ మంద వెళ్ళి ఎవరి పొలంలోనన్నా పడితే ఆ పొల యజమానులు దావీదును తిడుతూ ఉండొచ్చు. ఒక్కసారి ఊహించండి, ఒకవేళ తన స్నేహితులు తన మీద పడి ఆటలాడుతుంటే ఇశ్రాయేలు రాజు మీద పడి వారు ఆటలాడుతున్నారన్న సంగతి వారికి తెలియదు. తన అన్నలు, తల్లిదండ్రులు, పెద్దవారు అందరూ కలిసి అరే తురే అనుకుంటా ఆయనకు పనులు చెప్తున్నప్పుడు వారికి తెలియదు ఇశ్రాయేలు రాజుకి వారు పని చెప్తున్నారని. తన బజారు వీధి ప్రజలు ఆయనను ఆ పనికి ఈ పనికి పిలిచి వాడుకున్నప్పుడు తెలియదు. బజార్లో అంటే ఇరుగు పొరుగులు ఉంటే వాళ్ళ పిల్లలు కానీ అందుబాటులో లేకపోతే, అయ్యా అరే దావి తిట్టారా, కొంచెం ఆ పని చేసి పెట్టుంటే, అలాగేనమ్మా అన్ని పోయి చేస్తాం కదా సహజంగా మన పిల్లలు. తాము పనులు చెప్తుంది ఇశ్రాయేలు రాజు కన్న సంగతి వారికి తెలియదు. అరణ్యంలో మంద దగ్గరికి వెళ్ళి మేపుతున్నప్పుడు తనతో కూడా కలిసి తిరుగుతున్న తన స్నేహితులకు తెలియదు, తన తోటి కాపర్లకు తెలియదు. ఈరోజు మనతో కలిసి కర్ర చేతబట్టి ఉషో అని గొర్రెలను దోలుకుంటున్న ఇతడు ఒక ఇశ్రాయేలు రాజుతో కలిసి వారు గొర్రెల్ని కాస్తున్నారన్న సంగతి వారికి తెలియదు. ఆయనను అల్లరి పెట్టి పొలంలో ఆయన పశువులు పడినప్పుడు, ఆయన మంద పడినప్పుడు, ఆ పొల యజమానులు తిడుతున్నప్పుడు తెలియదు, ఒకవేళ గద్దిస్తున్నప్పుడు తెలియదు ఇశ్రాయేలు రాజుని వారు తృణీకరిస్తున్నారని. కానీ ఇవన్నీ దేవుడికి తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఆయనకు తెలుసు. నాకు తెలిసి నేను అనుకుంటాను ఆయన చిరునవ్వు నవ్వుకుంటాడని. ఇంటి వాళ్ళు ఆయనను తృణీకరించి అరే తురే అని మాట్లాడి, ఆయనను చాలా తేలిగ్గా మాట్లాడి ఆయన్ని కొట్టబోయి తిట్టి, అట్లా ఎందుకు చేస్తారులే అన్నయ్య, నువ్వు మరీ చెప్పటం కాకపోతే అంటే, మరి ఏలియాబు చేయలేదా? గొలియాతుతో ఫైటింగ్కి దావీదు వచ్చినప్పుడు ఏలియాబు ఏమన్నాడు? పెద్దవాడు, నీకు గర్వం పెచ్చురో, నీకు గర్వం పెచ్చు. ఆ మందని ఏం చేశా? ఆ చిన్న మందని ఏం చేశా? నీవు యుద్ధం చూచుటకే కదా వచ్చితివి, నీకు గర్వం అని దావీదును చాలా తేలికగా మాట్లాడతాడు. మరి ఇక్కడ మాట్లాడినోడు ఇంటికాడ మాట్లాడ్డా? అంత సమూహంలో సైన్యంలోని తమ్ముడిని అంత తేలిగ్గా అవమానకరంగా మాట్లాడినోడు ఇంట్లో ఇంకెంత తేలిగ్గా మాట్లాడతాడు? బయట తేలిగ్గా మాట్లాడినోడు ఇంట్లో గౌరవంగా మాట్లాడతాడా? నలుగురిలోనే అవమానంగా మాట్లాడినోడు ఇంట్లో ఇంకా తృణీకారంగా ఉంటాడు. రకరకాల మాటలు అంటూ ఉండొచ్చు, కానీ ఈ మాటలు పడేవాడికి కూడా తెలీదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ ఈ మాటలు పడుతున్నోడికి తెలియదు, ఈ మాటలు అంటున్న వాళ్ళకి తెలియదు, తనతో కలిసి తిరుగుతున్న వాళ్ళకి తెలియదు, కన్నవారికి కూడా తెలియదు. కానీ ఒకే ఒక్కడికి తెలుసు, దావీదును తన తల్లి గర్భములో రూపించి ఈ లోకంలోనికి రప్పించిన ఆయనకు తెలుసు. నేను అనుకుంటాను, ఇది నా ఊహ అనుకోండి, నిజం అనుకోండి, నాకు సంబంధం లేదు. దావీదు భూమి మీద జీవితాన్ని ఆరంభించినప్పుడు, ఇలాంటి అనుభవాలన్నీ దావీదు పొందుతున్నప్పుడు, దేవుడు చెంప మీద తన చేతి ఉంచుకొని చిరునవ్వు నవ్వుతూ కొన్ని మాటలు పలికుండొచ్చు. అన్నలు ఆయనను తృణీకరిస్తున్నప్పుడు దేవుడు చిరునవ్వు నవ్వి దూతలతో, ఒరే మీరు ఎవరిని తృణీకరిస్తున్నారో తెలుసా? ఇశ్రాయేలు మొత్తానికి రాజునరా అంటే దేవదూతలు ఆశ్చర్యానికి గురవుతారు. ఈ పిల్లవాడేమిటి, నీ ప్రజలకు ఇశ్రాయేలుకు రాజేమిటి ప్రభు అంటే, చూడండి ఆ కథ ఎన్ని మలుపులు తిరిగి చివరికి ఎక్కడ చేరతాడో చూడండి. ఈ కార్యమును దేవదూతలు తొంగి చూడగోరుచున్నారు. మన విషయంలో జరిగే కార్యాలే కాదండి, భక్తులందరి జీవితాల్లో జరిగే కార్యాలను కూడా దేవదూతలు తొంగి చూడగోరుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోసేపు అన్నల దగ్గరికి వచ్చినప్పుడు ఈ కలలు గనువాడు వచ్చుచున్నాడు, ఏ వార్త తీసుకొని వస్తాడో, వీడికి ఏం పని ఉండదురా, శుభ్రంగా పెద్ద ఆయన దగ్గర ఉంటాడు, ఆ తిండి ఈ తిండి తిని ఊరక నిద్రపోతుంటాడు, కళ్ళగంటుంటాడు. మనకి ఏమొస్తారా కళ్ళలో? పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా ఈ మందల వెంటబడి తిరిగి 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 దుమ్ము కొట్టుకొని ధూళి కొట్టుకొని గందరగోళం అయిపోతున్నాం మనం. మనకు జేపీలా అద్దాల అంగి, ఈ ఖాళీ గదిని ఇంటికాడ కూర్చొని ఈ పనికిమాలిన కబుర్లు చెప్పి కలలు అనేవాడికి అద్దాల అంగి గుట్టించాడు ఆ పెద్ద ఆయన. యోసేపుని ఎంత తృణీకరించారో. ఒక మాటలో చెప్పాలంటే యోసేపు అంటే వాళ్ళకి అసూయ. యోసేపు కనపడితేనే నశానానికి ఎక్కిద్ది వాళ్ళకి, అంత కోపం. కానీ వారికి తెలియదు, వారు పట్టి కొట్టి తిట్టి గద్దించి అవమానంగా మాట్లాడి పొలంలో హేళన చేస్తున్నవాడు ఐగుప్తు ఫరోకే ఫరో అని వారికి తెలియదు. అప్పట్లో అగ్రరాజ్యం ఈజిప్ట్ అయితే, సంపన్న రాజ్యం ఈజిప్ట్ అయితే, ఆ ఈజిప్ట్ సింహాసనం మీద కూర్చున్న ఫరో నెత్తిన కూర్చునేవాడిని వీళ్ళు పొలంలో ఆట పట్టిస్తున్నారు, అవహేళన చేస్తున్నారు అన్న సంగతి వారికి తెలియదు. ఈ బాధలు పడుతున్న యోసేపుకి తెలియదు, కానీ వీరందరిని ఎరిగొన్న ఆయనకు తెలుసు. హల్లెలూయా. దేవుడు మనందరి జీవితాలు ఎరిగున్నాడు. నా కళ్ళ ముందు చిన్నపిల్లలు కనపడుతుంటే నాకు ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి.
ఎందుకంటే నా కళ్ళ ముందు చిన్నపిల్లల్లా తిరుగుతున్న వాళ్ళు, ఆకతాయితనంగా ఆటాడుకుంటా, పాట పాడుకుంటా, గంతులేసుకుంటా, అల్లరిచిల్లరగా తిరుగుతున్న పిల్లలు, వీళ్ళందరూ ఏం కాబోతున్నారో దేవాన్ని నీకు తెలుసు కదా. అమ్మో, ఇళ్లలో ఎవరెవరు ఎంతటి స్థాయికి వెళ్ళిపోబోతున్నారో, వీళ్ళ జీవితాలు ఎన్ని మలుపులు తిరగబోతున్నాయో, చివరికి ఏ అంతస్తుకు చేరబోతున్నారో అని ఊహించుకుంటూ ఉంటాను నేను. ఈరోజు ఈ వాక్య ఉపదేశ ఆరంభంలో మీ అందరినీ గురించి ఒక మాట చెప్పనివ్వండి. ఈరోజు నానా రకాల బాధల్లో, ఇబ్బందుల్లో, అవమానాల్లో, తిరస్కారాల్లో, తృణీకారాల్లో, ఆవేదనలో నలుగుతున్న నీ జీవితం ఏమవుతుందో నీకు తెలియదు. అది ఎలా దేవుడి నిర్ణయంలో ఉందో నీకు అర్థం కాదు. ఈరోజు నీవు తృణీకరింపబడుతున్నావు, ఎవరి ద్వారా వారికి తెలియదు. కానీ నిన్ను నిర్మించిన వాడికి మాత్రం నీ లైఫ్ తెలుసు. ఏమండి, ఆయన నవ్వుకుంటాడు. నీ జీవిత ఆరంభంలో నువ్వు పడుతున్న మాటలను బట్టి, అసలు నా బ్రతుకు ఎందుకు అని నువ్వు నిందించుకుంటున్న మాటలను బట్టి, అన్నింటిని బట్టి నవ్వుకుంటూ ఉంటాడు ఆయన. నువ్వేం ఏడుస్తుంటావు, నువ్వు గాయపడుతుంటావు, నీ దీన స్థితిని తలుచుకొని నువ్వు కుమిలిపోతూ ఉంటావు. నిన్ను తృణీకరించే వాళ్ళు నిన్ను చూసి నవ్వుతూ ఉండొచ్చు. అంటే వారిని ద్వేషించమని కాదు, వారికి తెలియకయే. అది నీ ఇంటి వారు కావచ్చు, నీ సమీపస్తులు కావచ్చు, తోడబుట్టిన వారు కావచ్చు, స్నేహితులు కావచ్చు, సంథింగ్ ఎవరైనా కావచ్చు. వారు అంటుండొచ్చు, వారిని బట్టి నీవు దుఃఖపడుతుండొచ్చు, గాయపడుతుండొచ్చు. తన దేవుడు చిరునవ్వు నువ్వు అనుకుంటాడు, ఈరోజు నువ్వు ఇలా ఉన్నావు కదా, కానీ ఒక దినాన నేను నిన్ను ఒక అంతస్తుకు చేరుస్తాను. ఆ స్థితిలో నువ్వు ఉన్నప్పుడు వాళ్ళు నిన్ను చూసి, ఇప్పుడు దావీదును చూసి ఏమనుకుంటారు? అరే, నేను ఇంత మాటలు అన్నది ఇశ్రాయేలు రాజునా? అయ్యో, ఇతడు ఇశ్రాయేలుకు రాజుగా దేవుడి చేత నియమించబడ్డాడని నేను ఎరుగనే. హల్లెలూయా. అలాగే ఒక మెట్టులోకి నిన్ను తీసుకెళ్ళినప్పుడు ఆ తృణీకారం నీకు కలిగించినట్టు, నిన్ను తృణీకరించిన వారందరూ కూడా సిగ్గుపడి, అయ్యో, ఇంత గొప్ప వ్యక్తినా నేను ఇంత మాట్లాడింది, ఇంత గొప్ప వ్యక్తినా నేను ఇంత తృణీకరించింది అని. నిన్ను దేవుడు నీకు ఇవ్వబోతున్న ఆ భవిష్యత్తుని, ఆ ఉన్నతమైన ఆ పరిస్థితిని ఎరుగని వారు, నిన్ను గాయపరిచిన వారు అందరూ కూడా సిగ్గుపడి వారు నీ ఎదుట తల వంచి నిలిచేటువంటి ఒక రోజు ఉంటుంది. ఒకరోజు ఉంటుంది. నా జీవితంలో ఈ అనుభవాలు నేను ఎరుగుతున్నాను. నా దేవుడు నా విషయంలో ఏమనుకున్నాడో నేను ఊహించుకొని నవ్వుకుంటాను. ఈరోజు ప్రపంచం మొత్తాన్ని నేను ప్రభావితం చేయకపోయినా, తెలుగు ప్రజల్లో క్రైస్తవులుగా ఉన్న వారందరిలో దాదాపు అనేక మందికి ఆ మహానుభావుడు నన్ను పరిచయం చేశాడు. తెలుగు భాష తెలిసిన వాళ్ళల్లో యేసు ప్రభుని ఎరిగిన వారు, ఎరగని అన్ని జనులు కూడా చాలామంది. అనేకుల దృష్టిలోకి నన్ను తీసుకెళ్ళాడు, అనేకులకు నన్ను పరిచయం చేశాడు. ఇందులో పెక్కుమంది షాలేమురాజు ఒక ధన్యుడు, షాలేమురాజు అనేవాడు ఒక ధన్యుడు, వాని జీవితం ఒక ఆశీర్వాదకరమైన జీవితం అనుకుంటారు. కానీ ఇప్పుడు అది కానీ ఏమి తెలియక చదువు 13 ఏళ్ల ప్రాయంలో మానుకొని, కుటుంబంలో ఆర్థిక సమస్యలను బట్టి ఈ ఊరు నుంచి ఇంకో ఊరు వెళుతున్న బస్సులో ఎలా దిగాలో తెలియక, చార్మినార్ ఎదురున్నటువంటి ఒక చౌరస్తాలో పోతున్న బస్సులో ఈ చేతిలో క్యారేజీ, మెడలో కండవ, ఈ చేతిలో వస్తువులు, ఇవన్నీ కలిగి ఉండి నన్ను పనికి తీసుకెళ్ళిన వాడు పోతా ఉన్న బస్సులోంచి అలా దిగి వెళ్ళిపోతే నాకు దిగటం చేతగాక 13 ఏళ్ళు. ఇలాగ బస్సు అడిగిపోతుందో, అడిగిపోతే ఎడిపోతుందో, ఎటు తీసుకెళ్తుందో తెలియదు, నాకు ఏమీ తెలియదు, కొత్త అని ఎగిరి దూకి ఆ బస్సులోంచి, పోయే బస్సులోంచి
ఎగిరి దూకినప్పుడు ఆ నడి రోడ్డు మీద నేను బోర్ల పడినప్పుడు కొంతమంది నవ్వి ఉండొచ్చు. వాహనాలు వచ్చి నా పక్కన ఆగినాయి, ఈ ఈ ఈ ఈ ప్రక్క డొక్క దగ్గర ఆగినాయి. ఈరోజు ఇక్కడ ఈ బలిపీఠం మీద నిలిచి మాట్లాడుతున్న వీడిని ఒక్కసారి అక్కడ ఊహించుకోండి. మీరు ఊహించుకోండి ఒక్కసారి. ఈ చేతిలో అన్నం క్యారేజీ, మెళ్ళో కండవ, 13 ఏళ్ల పిల్లవాడు, హైదరాబాద్ చార్మినార్ ఎదురున్న చౌరస్తాల్లో నడి రోడ్డు మీద బోర్ల పడిన సన్నివేశం ఊహించుకోండి. అది ఊహించి మళ్ళీ ఇప్పుడు ఈ స్థితిని ఊహించండి. మీరు నమ్మగలరా? నమ్మలేరు. కానీ నిజం అది. నేను ఊహించలేదు ఇది, కానీ ఇది ఆయన ప్రణాళిక. ఈరోజు నన్ను పోల్చి చెప్పుకున్నాను నేను. మీ అందరికీ ఈ మాటలు వర్తిస్తాయి. ఏమీ కృంగిపోవద్దు. నిన్ను ఏం నిశ్చయించున్నాడో, నీకే కృప దాచిపెట్టాడో నిన్ను అనవసరంగా చేయలేదు గమ్మా. నిన్ను ప్రేమించే బంగారు తండ్రి నీ కోసం ఎంత సిద్ధపరిచాడో, ఎంత బంగారు భవిష్యత్తు నీ కోసం దాచిపెట్టాడో, ఏమి ఇవ్వబోతున్నాడో, నిన్నేం చేయబోతున్నాడో, నీ కన్నీరు ఎలా తొడవబోతున్నాడో, నీకేం మెట్టి ఇవ్వబోతున్నాడో, ఆ ఇచ్చిన నాడు నువ్వు అక్కడికి చేరి నీ గతాన్ని తలుచుకొని ఆనందంతో ఏడుస్తావు. ఈరోజు బాధతో ఏడుస్తున్నావు, ఆనాడు ఆనందంతో ఏడుస్తావు. హల్లెలూయా, ఆమేన్. చెప్పగలరా మనస్ఫూర్తిగా ఆమేన్ అని? ఆమేన్. నువ్వు అనకపోయినా ఆయన ఆమేన్ అనేసాడు ఇప్పుడు. దేవునికి మహిమ. యోసేపును చూసుకుంటే, పోతీఫెరో ఇంటో బరువులు మోస్తున్నప్పుడు దేవుడు నవ్వుకొని ఉండడా? పోతీఫెరో, నువ్వు ఎవరి చేత బరువులు మోపిస్తున్నావో తెలుసా? మీ అందరి రాజైన ఫరో నెత్తిన కూర్చునేవాడితో నువ్వు నెత్తిన బరువు పెట్టి మోపిస్తున్నావురా. చూడు, దేవదూతలు వచ్చి, దేవా ఇది ఎలాగూ జరుగును? ఈ బానిస ఫరోకే ఫరో ఎలా అవుతాడు? చూడండి, ఈ కార్యమును దేవదూతలు తొంగి చూడగోరుచున్నారు. ఈ బానిస అబ్బాయి, ఏమీ తెలియని అజ్ఞాని అబ్బాయి అసలు ఫరోకి ఫరో ఎలా అవుతాడు? ఈ మాట ఎందుకన్నాడు? ఇది ఎలాగ జరుగును? ఇది కూడా దేవదూతలు తొంగి చూడగోరి ఉంటారు, చూసి ఉంటారు. చివరికి మలుపులన్నీ తిరిగి, ఆ కథ చిత్రమైన మలుపులు తిరిగి, స్తోత్రం, యోసేపు ఆ సింహాసనం ఎక్కినప్పుడు దేవదూతలు ఏం చేసి ఉంటారు దేవుని ముందు? సైన్యములకు అధిపతి యగు దేవా, నీ కార్యములు ఎంత గంభీరములు తండ్రి, నీవెంత ఆశ్చర్యకరుడు నాయన. విచిత్రమైన మలుపులు తిప్పి నీ దాసుని అక్కడికి చేర్చావే. ఏ భక్తుని గురించి చెప్పినా ఇది ఎలాగూ జరిగిన ఆశ్చర్యమేగా. కానీ జరిగినప్పుడు దేవునికి మహిమ. కానీ ఇది నిజం. ఇలా జరిగిద్దా, ఇలాంటి సంభాషణ జరిగిద్దా అంటే దానికి రిఫరెన్స్ ఉంది. అహబు జీవితాన్ని గురించి పరలోకంలో సంభాషణ జరిగినప్పుడు దేవదూతలు ఉన్నారు. ఏబును గురించి పరలోకంలో సంభాషణ జరిగినప్పుడు దేవదూతలందరూ ఉన్నారు. భూమి మీద వ్యక్తులు, భక్తులు, వారి జీవితాలను గురించి పరలోకంలో సంభాషణ జరుగుతుంది. భూలోకములో నీ 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 గురించి, నీ గురించే సంభాషణ జరుగుతుంది అంతే. అసలు నీ దృష్టికి నువ్వు ఒక విలువ లేని వ్యక్తివి. నీవు నా అనుకున్న వారి దృష్టికి కూడా నువ్వు అంత గుర్తింపదగిన వ్యక్తివి కాదు. కానీ నీ విషయమై పెద్ద సంభాషణ జరుగుతుంది అక్కడ. ఇది నమ్మగలవా నువ్వు? ఇది నమ్మగలవా? నీ గురించి హాట్ టాపిక్ అక్కడ.
ఊరుకన్నా నా గురించి ఎవరన్నా, అరే నిజం నేను చెప్పేది. ఇక్కడ నువ్వు స్త్రీవా పురుషుడివా, నీ ఏజ్ ఎంత, ఇవన్నీ కాదు. దేవుని ద్వారా నిర్మించబడ్డ వ్యక్తులలో నువ్వు ఉన్నావు. నువ్వంటూ ఉనికిలోకి వచ్చింది ఆయన వల్లనే. గనుక ఎంతమందిని ఆయన తన ద్వారా ఉనికిలోకి తెచ్చుకున్నాడో వాళ్ళందరి విషయాలు, వాళ్ళందరి సంగతులు దేవునికి ప్రాముఖ్యమే. ఒక తోటలో 100 చెట్లు నాటాడు. 10 చెట్లే చూస్తాడా? తోటమాలి చెట్టును చూస్తాడా? ఇప్పుడు కొట్టండి చప్పట్లు. అది చెట్టును చూస్తాడు, ప్రతి చెట్టును చూస్తాడు. దాన్ని బట్టి ఊహించు. నువ్వు కూడా ఆ తోట చెట్లలో ఒక చెట్టుగా ఉన్నావు. నీ గురించి కూడా ఆయన సీరియస్గానే ఉంటాడు. నీ గురించి కూడా సీరియస్గానే ఆలోచిస్తాడు ఆయన. సంభాషణ ఉంటుంది. ఎంతమంది వ్యక్తులు ఏమండి అత్తగారింటికాడ ఉన్నాడు, మామగారింటికాడ. ఏమ్మాయి, మీ ఆయనకి గొర్రెలు మేపటం కూడా తెలియచావనట్టుంది. అవేందో బక్కజిక్కిపోతున్నాయి, కాస్త ఆ ప్రక్కకి వెళ్ళి ఆ పక్క కాస్త పచ్చిక బయళ్ళు ఉన్నాయి, ఆడ మేపమను. ఎక్కడ దాపురించాడమ్మాయి? సిప్పరా ఏమయ్యో, ఆ గొర్రెల అవతారం చూసావా? మా నాన్న తిడుతున్నాడు. అదేదో ఆ ప్రక్క మేత బాగుందంట, అక్కడికి వెళ్ళి మేపు అన్నాడా? వెళ్తాలేమ్మాయి. ఏందో ఏమో మరి, అసలు నీకు ఏ పని చేతగానట్టుంది. ఇలా అంటదంటావా సిప్పోరా? అంత రివర్స్గా మాట్లాడిద్దా? మోషేకి భయపడదా అంటే మరి పిల్లవాడి సున్నతి విషయంలో లోబడిందా? దాన్ని బట్టి నేను అట్లా చెప్పా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు ఇతను ఇంతకీ? సముద్రాన్ని దైవశక్తితో పాయలుగా కొట్టే వాడితో వారి మాటలు మాట్లాడుతున్నారని వారు ఎరుగుదురా. అప్పట్లో అగ్రరాజ్యం టాప్ 1లో ఉన్న ఈజిప్టు రాజైన ఫరో గుండెల్ని గడగడ వణికించేటువంటి వీరుణ్ణి వాళ్ళు తేలిక చేసి మాట్లాడతారు. వారు ఎరుగుదురా. ఇత్రోకి తెలుసా? సిప్పోరాకి తెలుసా? అత్తగారి ఇంటికాడికి వచ్చి బతుకుతుంటే విలువలు ఉంటాయా? ఒకసారి చెప్పండి, అనుభవం కలిగిన వాళ్ళు చెప్పండి. అత్తగారి ఇంటికాడికి వచ్చి జీవితం మొదలు పెడితే విలువలు ఉంటాయా? తల్లిదండ్రుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి పోతేనేమో పోయావు కదరా పెద్ద ఆడదానిలాగా, ఆడదాని పడి పోయావుగా వెధవా, పో చావు అక్కడే అంటారు వీళ్ళు. అక్కడికి పోతేనేమో దద్దమ్మయ్య వచ్చి మా పంచన బతుకుతున్నాడు, మా నీడను బతుకుతున్నాడు, చేతగాని వెధవా. భార్యను తీసుకెళ్ళి మగరాయుడిలాగా బ్రతికించడం చేత కాదు దద్దమ్మకి, మా నీడను బతుకుతున్నాడు. బాగున్నప్పుడు అనకపోయినా కాస్త ఏదైనా క్లాషెస్ వచ్చినప్పుడు తప్పకుండా అంటారా? కాబట్టి ఇప్పుడు మోషేని సన్మానించి ఉంటారా, కాస్త తిరస్కరించి ఉంటారా? నాకేమీ చేత కాదు, నోటి మాంద్యం గలవాడిని, నేను ఇలాగని ఎందుకు తన్ను గూర్చి తాను చెప్పుకున్నాడు? నోటి మాంద్యం గలవాడను అని తన్ను గూర్చి తాను ఎందుకు చెప్పుకున్నాడు? అంటే దేవుణ్ణి ఒప్పించడానికి, లేకపోతే వెళ్ళటం ఇష్టం లేక ఏదో మనం అనుకుంటాం. అఫ్కోర్స్ అయి ఉండొచ్చు, అవన్నీ వేరే సంగతులు. తన స్థితిని గురించి ఎవరో మోషేని ఎద్దేవా చేశారు. తన మాటల్ని గురించి ఎవరో మోషేని తేలికగా మాట్లాడారు. తన మాటల్ని గురించి తన ఇంటివారో బయటివారో మొత్తానికి నీ మాటలంతా ఫ్రీగా రావట్లేదు, కొంచెం నాలుక మాంద్యం అయినట్టుంది, కాస్త నోటి మాంద్యం వచ్చినట్టుంది, నీకు స్పష్టంగా అర్థం కావట్లేదు ఎవరో అన్నారు. అదొక బాధగా ఉంది ఆయన హృదయంలో. అందుకే కొంతమంది అన్న మాటని గుండెల్లో పెట్టుకొని నేను ఇలా అంట కదా
నా మాటలు ఎదుటివాడికి అర్థంగా ఉంటాయి కదా, నాకు మాట చేత కాదు కదా అంటే ఎవరు చెప్పారు నీకు అని దేవుడు కూడా అనలా. నీకు నోటి మాంద్యం ఏమి లేదు, నువ్వు బాగానే మాట్లాడతావు అనలా దేవుడు. నరునికి నోరిచ్చిన వాడెవడు అని చెప్పి, సరే నువ్వు అలా అంటే నీ అన్నయ్య అహరోను లేడా, ఓ అహరోను వాడుకుంటాను, నువ్వు అతనికి చెప్పాలి ఏదైనా ఉంటే, అతను మిగిలిన వాళ్ళతో మాట్లాడతాడు అని చెప్పాడు. అంటే తనకున్న నోటి మాంద్యం మరి ఏ కారణాన్ని బట్టి వచ్చిందో తెలియదు, దాన్ని బట్టి తృణీకరించి ఉండవచ్చు, తృణీకరింపబడి ఉండవచ్చు. కానీ వారు ఆయన నోటి మాటలలో స్పష్టత మిస్ అయిన కారణం చేత ఆయన్ని తృణీకరిస్తున్నప్పుడు, ఎగతాళిగా మాట్లాడుతున్నప్పుడు, హేళన చేస్తున్నప్పుడు, దేవుని ప్రజలకు లక్షలాది మందికి నాయకుడైన వాడిని వాళ్ళు అలా మాట్లాడుతున్నారని వారు ఎరుగుదురా. కానీ దేవుడు ఎరుగును. ఎవరు ఎరుగును? దేవుడు ఎరుగును. ఆయన నవ్వుకున్నాడు, రే 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 మరీ అంత తేలిగ్గా మాట్లాడకండిరా, మరీ నా బిడ్డని అంత తృణీకరించకండిరా, మరీ నా బిడ్డని అంత తీసేయకండిరా. ఎందుకంటే మనుషులు అన్న ఆయన అనడుగా, మనుషులు ఒకవేళ తృణీకరించి అవమానంగా మాట్లాడి ఆయన 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 మాట్లాడగా ఏమనుకుంటాడు ఆయన? రకరకాల హేతువుల్ని బట్టి ఏమీ చేత కాదు, ఆ గొర్రెలకు వెళ్తున్నావు కనీసం అదన్నా సరిగా చెయ్యి. భార్యలు తృణీకరించరా భర్తల్ని? సగం సగం ఉంటారు, తేలిగ్గా మాట్లాడే భార్యలు ఉంటారు భర్తల్ని. ఒకవేళ అలాగా మోషే భార్య అయిన సిప్పోరా మోషేని మాట్లాడి ఉంటే దేవుడు ఏమనుకుని ఉంటాడు? అమ్మా సిప్పోరా, మరీ అంత దారుణంగా మాట్లాడొద్దులేమ్మా, ఎంత మీ పంచనొచ్చి ఉంటే మాత్రం నా దాసుడమ్మా, ఇశ్రాయేలు రక్షణ కొరకు నేను ఏర్పరుచుకున్న రక్షకుడు నా మోషే, కారణ జన్ముడు, స్పెషల్గా రెడీ చేసుకున్న పాత్ర, మరీ అంత తేలిగ్గా మాట్లాడకమ్మా అని ఉంటాడు. దేవదూతలు అడుగుంటారు, ఏంటి ఏంటి తండ్రి, ఏంటి నువ్వు మాట్లాడేది, ఇది నిజమా? ఇతడు సముద్రాన్ని పాయలు చేసేంత భక్తిపరుడా? ఇతని కొరకు నువ్వు అంత కార్యాలు చేయబోతున్నావా? ఇతడు అంతటి భక్తిపరుడై, అంతటి వీరుడై, ఫరో గుండెల్ని వణికించి ప్రజలందరినీ బానిసలుగా ఉన్నటువంటి ఆ స్థితి నుంచి బయటికి తెస్తాడా? జరుగుతుంది. ఈ కార్యమును దేవదూతలు తొంగి చూడగోరిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఎలాగూ జరుగును అని కనిపెట్టడం, జరిగినాక స్తోత్రాలు చెప్పటం. ఇక భక్తులందరినీ అంతే ఊహించుకోండి. 12 అరకలు దున్నిస్తూ 12వ అరక తాను దున్నుతూ హై 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 అనుకుంటా ఎడ్లను తోలుతున్న వాణ్ణి ఒక సాధారణ వ్యవసాయకుడు అనుకున్నారు తమ తోటివారు. ఇశ్రాయేలు ప్రవక్తతో వాళ్ళు కలిసి దున్నుతున్నారన్న సంగతి వాళ్ళకి తెలుసా? దేవునికి మహిమ కలుగును గాక. బోడివాడ ఎక్కిపోము, బోడివాడ ఎక్కిపోము అని పిల్లలు మాట్లాడుతుంటే పెద్దోళ్ళు సుతారం చూశారు. ఇశ్రాయేలుకు దేవుడు నియమించిన అగ్ని వంటి ప్రవక్తతో వాళ్ళు గేలి చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు సంగతి వారు ఇరుగుదురా. దెబ్బ పడ్డాక తెలిసింది, దెమ్మ తిరిగింది బిడ్డలకి. దేవునికి స్తోత్రం. దెమ్మ తిరిగి బిడ్డలు కాస్త మట్టి గడ్డలైపోయారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీరందరూ కూడా ఈ సంగతులు లేఖనాల్లో ఉన్న విషయాలు గుర్తిరిగి, ఒకప్పుడు వారు ఎలాగున్నారు, తర్వాత దేవుని చేత వారు ఏ విధముగా చేయబడ్డారు. దావీదును దేవుడు ఎందుకు కోరుకొని ఉండవచ్చు అంటే నేను చెప్తా. మిగిలిన సంగతులన్నీ పక్కన పెడితే మేజర్గా ఒకే ఒక పాయింట్ మనకి పేతురు భక్తుడు చూపిస్తున్నాడు. చూడండి, 1 పేతురు పత్రిక, మళ్ళీ 1 పేతురు 2 పేతురికి ఏమవుతాడు అంటారేమో. పేతురు రాసిన 1 పత్రిక
5వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువమ్మా. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఇంకొంచెం పైకి చదువమ్మా, 6వ వచనం పైన చదువు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మను అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. అదండి దావీదుని దేవుడు ఏర్పరచుకోనక మునుపు ఇశ్రాయేలు మీద రాజుగా సౌలు ఉన్నాడు. ఇప్పుడు ఒకరిని సింహాసనం మీద నుండి నెట్టేసి ఇంకొకరిని ఎక్కించాల్సి వచ్చింది దేవుడు. ఒకరిని సింహాసనం మీద నుండి నెట్టేసి ఇంకొకరిని ఎక్కించాల్సి వచ్చినప్పుడు ఎవరు దీనికి తగినవాడని దేవుడు వెతికితే దేవుని యందలి భయభక్తులు, ప్రేమ, విశ్వాసాలు మాత్రమే గాక దీనుడైన వాడు కావాలి. దీనుడైన వాడు కావాలని దేవుడు వెతికినప్పుడు దావీదు కనపడ్డాడు. ఎందుకంటే సౌలు అనే అహంకారిని ఎదిరించి, తీసివేసి, తృణీకరించి, నెట్టివేసి ఒక దీనుడిని ఎక్కించాలి ఇప్పుడు. కాబట్టి కృప ఎవరికి అనుగ్రహింపబడుతుంది? అది సింహాసనం మీదైనా, నిత్య జీవం కొరకైనా, జీవితంలో ఆధిక్యత అయినా, ఏదైనా కృప కావాలి, కృప పొందాలి అంటే అది దీనులకు దొరుకుతుంది. చెప్పండి అందరూ నోరు తెరిచి, ఎవరికి దొరుకుతుంది? ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నానన్నాడు ఆయన. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును అని ఉంది. దీన వస్త్రమును ధరించుకోమని ఉంది. దీన మనస్సు కలిగి ఉండడని ఈ 3 సంగతులు అక్కడే ఉన్నాయి. దీన మనస్సును వస్త్రం ధరించుకోండి, దీనులకు కృపనిస్తాడు, ఆయన బలీయమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి అని 3 సార్లు దీనుడు దీనులు దీనుడు అని మాట్లాడాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దావీదుకి ఎందుకు ఆ కృప ఇవ్వబడింది అంటే, ప్రేమ గలవాడు, దేవుని యందు విశ్వాసం గలవాడు, భక్తిపరుడు, ఆరాధకుడు అన్నవి నిజాలే, వాస్తవాలే. వీటన్నిటికంటే ఒక శ్రేష్టమైనది దీన మనస్సు. దానిని బట్టి కృప పొందాడండి, కృప పొందాడు. కాబట్టి కావాలనే దేవుడు మనల్ని దీనత్వానికి అప్పగించి కొన్నిసార్లు కొన్ని విషయాల్లో మనల్ని దీనులగునట్లు అనుమతిస్తాడు. కొంతమందికి అందుకోసం కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా రాణిస్తాడు. వరుస విజయాలతో ఉంటే అహంకారం ఏర్పడుతుంది. అందుకే కొన్నిసార్లు నువ్వు ఓడిపోయేటట్టు అనుమతిస్తాడు దేవుడు. అవమానం పొందేటట్టు అనుమతిస్తాడు దేవుడు. కొన్ని ఎదురు దెబ్బలు తగిలేటట్టు అనుమతిస్తాడు దేవుడు. ఎందుకు ప్రభువు అంటే నిన్ను నన్ను దీనులుగా చేయడానికి. విరిగిన దానిని కోరదు లోకం, విరుగని చోని దృష్టిలో శూన్యం అని భక్తుడు పాడాడు. నేను కూడా పాడుకున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విరిగిన దానిని లోకంలో ఎవరు కోరుకుంటారు? విరిగిన మనసును వాడుకుని నీతో ఎవరు సరిరారు? విరిగిన దానిని లోకంలో ఎవరు కోరుకుంటారు? విరిగిన మనసును వాడుకుని నీతో ఎవరు సరిరారు? దీనులను నానులుగా శ్రీమంతులుగా మార్చగలిగిన మంచి దేవుడవు నీవే యేసయ్యా. మార్చగలిగిన మంచి దేవుడవు నీవే యేసయ్యా. నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా. నువ్వు చేరదీయపోతే
నా మనసే చేదయ్యా. నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా. నువ్వు చేరదీయపోతే నా మనసే చేదయ్యా. నువ్వు నాకుంటే ఎన్నడు నేను ఒంటరి కానయ్యా. నీ కృప నాకు తోడై ఉంటే అంతే చాలయ్యా. యేసయ్యా యేసయ్యా, నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా. నువ్వు చేరదీయపోతే. దేవుడు కోరుకోవాలంటే ముందు ఏమై ఉండాలి? అది విరిగిపోయి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దావీదును దేవుడు కోరుకున్నాడు అంటే విశ్వాసం గలవాడు అనేదే కాదు. ఆ మాటకు వస్తే ఇశ్రాయిల్లో చాలామంది విశ్వాసులు ఉన్నారు. భయభక్తులు గలవాడు అని మాత్రమే కదా. ఆ మాటకు వస్తే ఇశ్రాయిల్లో చాలామంది భయభక్తులు గలవాళ్ళు ఉన్నారు. అందగాడు అనుకుందామా, అంతకు మించిన అందగాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా అబ్రహాం సంతానమే. అబ్రహాము భార్య అయిన శారా 60 ఏళ్ల వయసులో కూడా ఒక రాజు కనులను ఆకర్షించేంత అందగత్తె. 80 ఏళ్ల ప్రాయములో కూడా అబీమెలెకు రాజు కళ్ళను ఆకర్షించిన వ్యక్తి 80 దాటిన వయసులో. మీరు ఆదికాండ 20 చూసుకోండి, అంత అందగత్తె. 80లో అంత అందమైంది, వింత కదూ. ఆమె సౌందర్యాన్ని బట్టి ఆమె తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు అబీమెలెకు. మామూలు విషయమా ఇది? అంత సౌందర్యవంతురాలు ఆమె కూడా అబ్రహాం కుటుంబానికి చెందిందే. మరి ఆమె అలా ఉన్నప్పుడు అబ్రహాం ఎలా ఉండి ఉంటాడు? కాబట్టి ఇంత సౌందర్యం కలిగినటువంటి భార్యాభర్తలకు కలిగిన సంతానం ఎంత అందగాళ్ళు అందగత్తెలై ఉంటారు ఊహించండి ఒకసారి. 8 పదులు అంటే 8 పదుల వయసు అంటే 80 ఏళ్ళ ప్రాయములో అంత సౌందర్యాన్ని కలిగి ఉంది అంటే అంత అద్భుతమైన వ్యక్తికి జన్మించిన సంతానం ఖచ్చితంగా సౌందర్యవంతులే. కాబట్టి దావీదు ఒక్కడే సుందరుడా? ఇశ్రాయేలు అందరూ కూడా సౌందర్యవంతులే. దాదాపు కనీసం 3 భాగాలన్నా అందంగానే ఉంటారు. కాబట్టి భయభక్తులను బట్టి అనుకుందామా, భక్తులు ఉన్నారు. విశ్వాసం గలవాడైనందున అనుకుందామా, విశ్వాసం కూడా కలిగిన వాళ్ళు ఉన్నారు. మరి దేన్ని బట్టి దేవుడు ఎంచుకున్నాడు అంటే స్ట్రైట్గా చెప్పేశాడు. ఆ దీనులకు కృపనిస్తాడు, దీనులను దేవుడు కోరుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పు. అందుకే దేవుని ఎదుట దీనులమై నడుచుకోవాలి. కాబట్టి ఈ దీనత్వం మనకు రావాలి. దేవుడు మనల్ని కోరుకోవాలంటే విరిగి నలిగిన అనుభవంలోకి మనం వెళ్ళాలి. ఆ అనుభవం మనకి రావాలి అంటే కావాలనే దేవుడు కొన్నిసార్లు మన మీద ఉన్న ఏర్పాటును బట్టి, ప్రణాళికను బట్టి మనం విరగొట్టబడటానికి, నలగొట్టబడటానికి తానే మనల్ని అప్పగిస్తాడు. ఇది చాలామందికి తెలియదు. తెలియక నాకే ఎందుకు ఇలా అవుతుంది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నన్నే ఎందుకు ఇట్లా చేస్తున్నారు, నా బ్రతుకే ఎందుకు ఇట్లాగ అయిపోయిందని బాధపడతా ఉంటారు. అందుకే చెప్తున్నాను, నీకే ఎందుకు, నిన్నే ఎందుకంటే నిన్నే కోరుకున్నాడు. మరి దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది అర్థమైతే నాకే ఎందుకు అన్న ప్రశ్న ఉండదు. కానీ మొత్తానికి ఏదో కృప నాకు ఇవ్వబోతున్నాడు. అందుకే నన్ను దీనునిగా, దీనురాలిగా దేవుడు చేస్తున్నాడు. ఆర్థిక విషయంలో నిన్ను దీనుడిగా, దీనురాలిగా చేస్తే ఆ విధమైన ఆశీర్వాదం భవిష్యత్తులో నీకు ఇవ్వబోతుండొచ్చు. ఇప్పుడు దావీదు గొర్రెల కాపరిగా అందరి చేత తృణీకరింపబడ్డ అనుభవంలో ఉన్నాడు కనుక అందరి ఎదుట హెచ్చింపబడే అద్భుతమైన ఆధిక్యత పొందాడు. కాబట్టి ఎవరెవరిని ఏ విషయాల్లో విరగొడుతున్నాడో, తృణీకారానికి అప్పగిస్తున్నాడో దాని అంతటికి ఆపోజిట్లో అదే పొజిషన్లో దేవుడు ఎత్తి పట్టొచ్చు. అర్థమైందో లేదో మీకు? మరి భౌతికమైన విషయాల్లో అయినా, ఆత్మీయమైన విషయాల్లో అయినా
మన రెండు జీవితాలు, శరీర సంబంధమైన జీవితం, ఆత్మ సంబంధమైన జీవితం, మన రెండు జీవితాల్లో దేవుడు తన హస్తం ఉంచి ఉన్నాడు. దీన్ని మనం గుర్తుపట్టుకోవాలి. మన శరీర జీవితాన్ని దేవుడు పట్టించుకోడు అనుకోవద్దు. మన శరీర సంబంధమైన జీవితంలో కూడా దేవుడు కొన్ని పట్టించుకుంటాడు. మా మీద నిన్ను తీర్పరిగా ఎవడు నియమించనాయ్ అని ఇశ్రాయేలీయుడు ఒకడు మోషేని అన్నాడు. మా మీద తీర్పరిగా నేను ఎవడు నియమించును అన్న మాటను దేవుడు పట్టుకున్నాడు. మోషే ఏమనలా. మోషే మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అది దేవుడు పట్టుకున్నాడు. ఎవరినరా నువ్వు తృణీకరించింది? సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు తీర్పు తీర్చేది అతడేరా వెర్రి మొహమా. చూడురా, నువ్వు చూస్తావుగా, నువ్వు అన్నావుగా మా మీద తీర్పరిగా నిన్ను ఎవడ నియమించిందని. సైన్యములకు అధిపతి యెహోవానగు నేనే నియమించా, చేస్తా కూడా. చూడు, తర్వాత ఆ తీర్పు కూర్చున్నప్పుడు మోషేకి ఈ మాట గుర్తొచ్చి ఉండదా? తన జీవితంలో మలుపు తిరగటానికి ఆ మాట ఒక కారణమై ఉంది. మోషే ఇశ్రాయేలు జనాంగం మొత్తానికి తీర్పులు కూర్చొని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూర్చొని తీర్పులు తీర్చి, ఒక బ్యాచ్ పోతే ఒక బ్యాచ్, ఒక బ్యాచ్ పోతే ఒక బ్యాచ్, వాళ్ళ గొడవలు, వాళ్ళ తగాదాలు అన్నీ తీర్పు తీరుస్తూ ఉన్నాడు. అప్పుడు ఏ మామ దగ్గర గొర్రెలు కాశాడో ఆ మామయ్య వచ్చి చూసి ఇంత గొప్ప ఆధిక్యత అల్లుడికి లభించిందని మురిసిపోయి, సంతోషపడి సంబరపడిపోయి, అందరినీ అయిపోగొట్టి బయటకు వచ్చినాక మోషేని కలుసుకుని, అయ్యా అల్లుడు గారు, ఎప్పుడు అనంగా వచ్చాను, నిన్ను ఎప్పుడు కలుస్తున్నాను, పొద్దస్తమానో నా కళ్ళ ముందే తిరుగుతూ ఉంటే ఏముందిలే అనుకున్నాను. ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడయ్యా నీ దేవుడగు యెహోవా, ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు. నా కళ్ళ ముందు నీవు తిరుగుతున్నప్పుడు లక్ష్య పెట్టనైతిని, కానీ ఈరోజు నేను నిన్ను కలుసుకోవడానికి ఉదయం నుండి సాయంత్రం వరకు నిరీక్షించాల్సి వచ్చింది. అల్లుడు గారు, ఇదేందో కానీ మరి భలే 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 పొగుడుతారు. తిట్టడం వాళ్ళకే చేత, ఇది పొగడటం కూడా వాళ్ళకే చేత. తేడాగా దీనస్థితిలో ఉంటేనే వెధవా మాకు వెధవ ఉన్నాడు అంటారు. వాడు మొనగాడు, దేవుడి దేవల మొనగాడైతే మా అల్లుడు గారు. సరే, ఇవన్నీ ఇత్రో అన్నాడని బైబిల్లో చెప్పబడలేదు, కానీ జస్ట్ అనుభవాల కోసం పోల్చి చెప్తున్నాలే. ఇత్రో చూసి సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు నువ్వు ఇలాగూ చేస్తే అన్ని విధాలా నువ్వు ఎఫెక్ట్ అవుతావు. అందుకని ఇంత గొప్ప బాధ్యతను నీకు దేవుడు అప్పగించాడు గనుక నాదొక చిన్న సలహా, ఉపయోగపడితే వాడుకో. 100 మందికి ఒకడిని, 50 మందికి ఒకడిని, 10 మందికి ఒకడిని ఏర్పాటు చేసి 100 మంది తీర్పు ఒకటి దగ్గరికి రావాలి, 50 మంది తీర్పు ఒకటి దగ్గరికి రావాలి, 10 మంది తీర్పు ఒకటి దగ్గర రావాలి. ఆ పైన నువ్వు ఉండాలని ఒక వరుస క్రమం అప్పచెప్పాడు. అది మీరు బైబిల్లో చదవండి, మీకు క్లారిటీగా అర్థమైంది. అదంతా వివరించడానికి నేను ఇప్పుడు మళ్ళా టైం లేట్ అవుతుంది కనుక నా పాయింట్లోకి వస్తున్నాను. నేను ఇత్రో సలహా ఇచ్చాడు, ఆ సలహాను అనుసరించి అలాగే ఫాలో అయ్యాడు మోషే. ఇక్కడ గమనించాల్సింది అంటే తీర్పరయ్యాడా లేదా. ఎవడరా నేను మా మీద తీర్పరిగా నియమించింది అన్నవాడు మొహం ఎట్లా పెట్టుకొని ఉంటాడు? మోషే దగ్గరకు వచ్చి ఏం చేసి ఉంటాడు ఒక్కసారి ఊహించండి మీరు. ఎందుకు ఈ మాట చెప్పుకుంటున్నాం మనం? దేవుడు అహంకారులను ఎదిరించి దీనుల కృపనిస్తాడు. ఆ మాట చేత మోషే దీనుడగునట్లు మోషేని విరగొట్టి, విరిగిన తర్వాత మోషేని నాయకుడిగా నియమించాడు. సాతాను అనేవాడు దెబ్బతినడానికి కారణం కూడా ఈ అహంకారమే. ఒక అద్భుతమైన కెరూబు, కాలుచున్న రాళ్ల మధ్య సంచరించిన కెరూబు సైతం దెబ్బతినడానికి కారణం అహంకారం, గర్వం. నాశనమునకు ముందు గర్వం నడుచును, పడిపోవుటకు ముందు అహంకారం గల మనసు నడుచును అని ఉంది. దాన్ని ఎప్పుడు మన దరిచేరనీయకూడదు.
దేవుడు నీకెంత కృపనిచ్చినా, ఎంత ఉన్నత స్థాయినిచ్చినా, ఆయన ఎదుట దీనులముగా ఉండునట్లు జాగ్రత్త పడాలి. మన అహంకార పూరితమైన ప్రవర్తన చేత దేవుణ్ణి ఆయాసపరచకూడదు. అలా ఆయాసపరిచినందున సౌలు తన స్థానమును పోగొట్టుకున్నాడు. దీనుడైన దావీదు ఆ సింహాసనం ఎక్కాడు. ఎందుకు కోరుకున్నాడు దావీదును దేవుడు అన్న ప్రశ్న కాడ ఈ మ్యాటర్ అంతా మనం మాట్లాడుకున్నాం. ఎందుకు దావీదును దేవుడు కోరుకున్నాడు అంటే, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ప్రేమ గలవాడు, విశ్వాసము గలవాడు మాత్రమే కాదు, దావీదు దీన మనస్సు గలవాడు. ఏ మనస్సు గలవాడు? యోసేపుని ఎందుకు కోరుకున్నాడు దేవుడు? దీన మనస్సు.